హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మార్కెట్స్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్లీ మండేకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి. డిసెంబర్ 7th నుంచి 12th వరకు నేను అవైలబుల్ ఉండట్లేదు, శబరిమల వెళ్తున్నాను. సో ఎవరైనా సరే ఈ టైం పీరియడ్ లో కాల్ చేస్తే మేబీ నేను రెస్పాండ్ అవ్వలేకపోవచ్చు. బట్ ఈవెన్ దో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఈ వీడియోకి సంబంధించిన కమెంట్ సెక్షన్ లో మీ డౌట్స్ ని పోస్ట్ చేయండి. సో నేను డెఫినెట్లీ వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ 4 days మన వీక్లీ అనాలిసిస్ వీడియోస్ అన్ని కూడా మన టీమ్ లో మెయిన్ మెంబర్ అయిన కృష్ణ గారు చేస్తారు. సో మీకు డైలీ అనాలిసిస్ వీడియోస్ యాస్టీస్ వస్తాయి. సో డైలీ కృష్ణ గారి వీడియోస్ కూడా చూసి మీ సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. సో లెట్స్ మూవ్ టు ద మెయిన్ టాపిక్ అండి. సో ఫస్ట్ నిఫ్టీకి సంబంధించిన వీక్లీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది మనకి వీక్లీ టైం ఫ్రేమ్ లో ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈవెన్ దో క్యాండిల్ రెడ్ కలర్ లో ఉన్నప్పటికీ క్యాండిల్ స్ట్రక్చర్ చూసుకుంటే క్లియర్లీ హ్యామర్. సో బేసిక్ గా ఒక హ్యామర్ క్యాండిల్ ఒక బుల్లిష్ సెంటిమెంట్ ని ఇండికేట్ చేస్తుంది. ఈవెన్ దో ఈ క్యాండిల్ ఒక కలర్ రెడ్ కలర్ ఉన్నప్పటికీ, బేసిక్ గా రెడ్ కలర్ అంటే మనం బేరిష్ సెంటిమెంట్, నెగిటివ్ సెంటిమెంట్ అనుకుంటాం కదా. ఈవెన్ దో రెడ్ కలర్ ఉన్నప్పటికీ స్ట్రక్చర్ హ్యామర్ ఉంది కాబట్టి సో దీన్ని మనం ఒక పాజిటివ్ బయాస్ ఆర్ పాజిటివ్ సెంటిమెంట్ కింద కన్సిడర్ చేద్దాం. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన పారామీటర్స్ ఏంటంటే, మీరు క్లియర్ గా చూసుకుంటే లాస్ట్ 3 weeks నుంచి మార్కెట్ ఒకే రీజన్ లో, ఒకే జోన్ లో ట్రావెల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం లాస్ట్ 3 weeks నుంచి ఈ కన్సాలిడేషన్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. సో ఆల్ టైమ్ హై గురించి నేను చాలా సార్లు మాట్లాడుతున్నాను. ఎప్పుడైనా ఏదైనా స్టాక్ అయినా ఇండెక్స్ అయినా సరే ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైం మనం ట్రాప్ లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో అక్కడ నుంచి ఫేక్ బ్రేక్అవుట్స్ కానీ ఫేక్ రివర్సల్స్ క్రియేట్ చేసి మనల్ని ట్రాప్ చేసి లిక్విడిటీని గ్రాప్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఇక్కడ మనం చాలా కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసిన మేజర్ రీజన్స్ గురించి ఒకసారి రీకాల్ చేసుకుందాం. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి ఈవెన్ దో ఒక హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయినప్పటికీ ప్రైస్ మనకి ఈ వీక్ లో ఒక హై పాయింట్ నుంచి కంప్లీట్ కరెక్షన్ జరిగి లో పాయింట్ వచ్చింది. మళ్ళీ అక్కడ నుంచి రివర్సల్ జరిగింది. సో మనకి ఈ కరెక్షన్ రావడానికి మేజర్ రీజన్ ఏంటి, మళ్ళీ మార్కెట్ రివర్స్ అవడానికి మేజర్ రీజన్ ఏంటో చూసుకుంటే, ఫస్ట్ థింగ్ ఈ వీక్ లో మన రూపీ వాల్యూ ఆల్ టైమ్ లో దగ్గర ఉంది. సో ఆల్మోస్ట్ క్లోజ్ టు 90 లెవెల్ కి రీచ్ అయిపోయిందండి. సో USD INR రేషియో చూసుకుంటే అంటే $1 ఈజ్ ఈక్వల్ టు 90 రూపీస్. సో ఆల్ టైమ్ లోకి రావడం అనేది అది మన ఎకనామీకి అంత గుడ్ సైన్ అయితే కాదు. ఎందుకంటే రూపీ వాల్యూ తగ్గుతుందంటే ఆబ్వియస్లీ డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. డాలర్ వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి ఏదైనా ప్రొడక్ట్ ని కొనుక్కోవాలన్నా, ఏదైనా రా మెటీరియల్ ని వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నా మనం డాలర్ లో పే చేయాలి. సో ఇప్పుడు రూపీ వాల్యూ పడిపోతుంది, అందుకే రూపీ వాల్యూ లో వెళ్ళిపోతుంది అంటే డాలర్ వాల్యూ హైకి వెళ్తుంది కాబట్టి మనం ఏదైతే ఇంపోర్ట్ కి ఖర్చు పెడతామో ఆ ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది. ఆపరేటింగ్ కాస్ట్ కంపెనీస్ కి పెరిగిపోతూ ఉంటుంది. సో దాని ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది, క్వార్టర్లీ రిజల్ట్స్ మీద పడుతుంది. ఈవెన్ దో కంపెనీ బెటర్ ప్రాఫిట్స్ జనరేట్ చేసినప్పటికీ ఆపరేటింగ్ కాస్ట్, సింపుల్ గా చెప్పాలంటే ఎక్స్పెండిచర్ పెరిగిపోవడం వల్ల నెట్ ప్రాఫిట్ తగ్గిపోతుంది. సో అందుకని లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఈవెన్ దో మన నిఫ్టీ కన్సాలిడేషన్ ఉన్నప్పటికీ ఈక్విటీ మార్కెట్స్ నథింగ్ బట్ స్టాక్స్ అన్ని కూడా కరెక్షన్ లోకి వెళ్తున్నాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రైమరీ రీజన్ లాస్ట్ వీక్ మన మార్కెట్స్ కొంచెం నెగిటివ్ గా రియాక్ట్ అవడానికి. అండ్ అట్ ది సేమ్ టైం మార్కెట్ ఒక లో పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ ఇమీడియట్ గా రివర్స్ కూడా జరిగింది. సో దానికి అనదర్ రీజన్ మనకి రీసెంట్ గా జరిగిన RBI మీటింగ్. సో RBI మీటింగ్ అవుట్పుట్ నుంచి అగైన్ మనకి 25 basis points వరకు ఇంట్రెస్ట్ రేట్స్ ని కట్ చేశారు. సో ఫ్యూ మంత్స్ నుంచి చూసుకుంటే మనకు రెగ్యులర్ గా ప్రతి మంత్ ఇన్ఫ్లేషన్ తగ్గుతూ వచ్చింది. అండ్ లాస్ట్ మంత్ వచ్చిన డేటా ప్రకారం మన ఇండియా ఇన్ఫ్లేషన్ 0.25 ఉంది. అండ్ సెకండ్ క్వార్టర్ కి సంబంధించిన GDP డేటా కూడా పాజిటివ్ ఉంది, 8.2 కి వెళ్ళింది. GDP కూడా ఇంక్రీజ్ అయింది. సో అన్ని సినారియోస్ పరంగా చూసుకుంటే కన్సంప్షన్ బాగా పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గడం అనేది మంచి సైన్ కాబట్టి సో దానికి రిలేటెడ్ గా 25 basis points ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేశారు. అందుకే మార్కెట్స్ లో పాయింట్ నుంచి సపోర్ట్ తీసుకుని కొంచెం బౌన్స్ బ్యాక్ కూడా అయింది. సో దీస్ ఆర్ ది మెయిన్ రీజన్స్ అండి లాస్ట్ వీక్ ఓవరాల్ మార్కెట్ పర్ఫార్మెన్స్ కి. ఇప్పుడు నెక్స్ట్ వీక్ మార్కెట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేసే ముందు నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వీక్ మనం ఫోకస్ చేస్తుంది అగైన్ రూపీ వాల్యూ పర్ఫార్మెన్స్ చూసుకోవాలండి. సో రూపీ ఎలా ట్రేడ్ అవుతుంది, రూపీ వాల్యూ ఇంకా లో పాయింట్ కి వెళ్తుందా లేదా రూపీ రికవర్ అవుతుందని చెక్ చేసుకోవాలి. బికాస్ ఇది చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది. మార్కెట్స్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి రూపీ వాల్యూ ఇంకా లోకి వెళ్తే మనకి ఆల్ టైమ్ హై దగ్గర నుంచి చాలా బిగ్ లెవెల్ లో ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో దీని వల్ల డైలీ బేసిస్ లో ట్రాక్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు మనకి ఈ వీక్ లో మోస్ట్లీ December 12th ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా రాబోతుంది. నవంబర్ మంత్ కి సంబంధించిన డేటా మనకి December 12th రిలీజ్ అవబోతుంది. సో ఇన్ఫ్లేషన్ డేటా చెక్ చేసుకుందాం. లాస్ట్ మంత్ రిలీజ్ అయిన ఇన్ఫ్లేషన్ డేటా 0.25 వస్తే ఇప్పుడు రాబోతున్న ఇన్ఫ్లేషన్ డేటా 0.6 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే స్లైట్ గా ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ ఈవెన్ దో లెస్ దాన్ 1 month కాబట్టి ఐ డోంట్ థింక్ సో అది మార్కెట్ ని నెగిటివ్ గా ప్రభావం చేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. విత్ ఇన్ లిమిట్స్ లో ఉంది. బేసిక్ గా RBI టార్గెట్ ఇన్ఫ్లేషన్ లెస్ దాన్ 2 కంటే మెయింటైన్ చేయాలని RBI ట్రై చేస్తుంది. సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ 1 కంటే తక్కువ ఉంది కాబట్టి సో 0.5, 0.6 వచ్చినప్పటికీ అది మన ఇండియన్ మార్కెట్స్ కి అంత పెద్ద నెగిటివ్ రిమార్క్ అని నేనైతే అనుకోవట్లేదు. బట్ ఈవెన్ దో ఈ డేటా ఎలా ఉంటుందో ఎలా రాబోతుంది కూడా చెక్ చేసుకుని సో దాన్ని కూడా కన్సిడర్ చేసుకుందాం. అండ్ దీంతో పాటు మనం ఫోకస్ చేయాల్సింది US కి సంబంధించిన ఫెడ్ మీటింగ్ ఉంది. సో ఈ ఫెడ్ మీటింగ్ లో ఫర్దర్ గా ఇంట్రెస్ట్ రేట్స్ కి సంబంధించిన డెసిషన్ తీసుకోబోతున్నారు. సో మోస్ట్లీ ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసరికి 25 basis points వరకు ఫెడ్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి, చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ మనం దాన్ని కూడా ట్రాక్ చేసుకుని దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుందాం. సో నెక్స్ట్ వీక్ లో మనం ఫోకస్ చేస్తాం మేజర్ ఈవెంట్స్ ఆర్ మన ఫాలోవర్స్ లో డేటా పాయింట్స్ ఇవి. సో వీటిని
ఖచ్చితంగా ట్రాక్ చేసుకుంటూ దీని తగ్గట్టుగా మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం డైలీ బేసిస్ కూడా చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నిఫ్టీకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ 1 hour టైం ఫ్రేమ్ వెళ్దాం అండ్ విత్ ఇంపార్టెంట్ లెవెల్స్ మెన్షన్ చేసుకుందాం. ఇఫ్ యూ కెన్ సీ మనకి 1 hour టైం ఫ్రేమ్ లో నిఫ్టీ చాలా క్లియర్ గా కన్సాలిడేషన్ కనిపిస్తుంది. లాస్ట్ 3 weeks నుంచి ఆల్మోస్ట్ క్లోజ్ టు 15 ట్రేడింగ్ సెషన్స్ నుంచి నిఫ్టీ ఒకే రీజన్ లో కన్సాలిడేషన్ జరుగుతుంది. సో బై టేకింగ్ ద సపోర్ట్ ఆఫ్ 25,900 దగ్గర మనకి సపోర్ట్ తీసుకుని 26,300 రెసిస్టెన్స్, ఈ ఆల్మోస్ట్ ఈ 400 పాయింట్స్ రీజన్ లోనే నిఫ్టీ ఫర్ టైమింగ్ కన్సాలిడేషన్ జరుగుతుంది. సో 3 weeks ఆల్మోస్ట్ 15 days నుంచి కన్సాలిడేషన్ జరుగుతున్నట్లయితే జనరల్ గా ఏ స్టాక్ లైనా ఇండెక్స్ అయినా సరే మనం రైట్ ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఐదర్ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ చేసుకోవాలి, లేదా ఇంకా బెటర్ మొమెంటం క్యాప్చర్ చేయాలంటే ఖచ్చితంగా అది అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ జరిగేంత వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాలి. అప్పటి వరకు కూడా మీకు వచ్చే ట్రేడ్స్ అన్ని కూడా చాలా తక్కువ రివార్డ్ వచ్చే ట్రేడ్స్ ఉంటాయి అండ్ మోస్ట్లీ స్టాప్ లాస్ టచ్ అయ్యే ట్రేడ్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ కన్సాలిడేషన్ లో ఉన్నంత వరకు కూడా చాలా బిగ్ మొమెంటం రాదు, లార్జ్ ప్రాఫిట్స్ తీసుకోవడానికి కూడా పాసిబిలిటీస్ ఉండదు. సో బేసిక్ లాజిక్ ఏంటంటే ఐదర్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది మార్కెట్ టు రీచ్ ఇంపార్టెంట్ లెవెల్స్, ఈ ఏదైతే మన లెవెల్స్ అనుకున్నామో ఈ మేజర్ లెవెల్స్ కి వెళ్ళేంత వరకు వెయిట్ చేయాలి, లేదా బ్రేక్అవుట్ జరిగేంత వరకు వెయిట్ చేసి అప్పుడు ట్రేడ్ తీసుకుంటే బెటర్. ఇంకొంచెం బెటర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దామండి. సో ఈవెన్ దో కన్సాలిడేషన్ జరుగుతున్నప్పటికీ మనకి లెవెల్స్ దగ్గర మనం ట్రేడ్ ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి రీసెంట్ గా మనకి ఈ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చి హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఫామ్ అవుతూ మార్కెట్ పైకి వెళ్తుంది. ఆల్మోస్ట్ క్లోజ్ టు నెక్స్ట్ రెసిస్టెన్స్ అన్న 26,300 లెవెల్ కి ఇప్పుడు ప్రైస్ ఆ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది. సో ఆల్మోస్ట్ క్లోజ్ టు రెసిస్టెన్స్ దగ్గరికి కూడా వెళ్ళిపోయారు. ఇలాంటప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి వెళ్ళింది అండ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి ఈ తక్కువ రీజన్ లో మనం బయింగ్ ప్లాన్ చేసుకోవడానికి అదంత పర్ఫెక్ట్ లొకేషన్ అయితే కాదు. ఎందుకంటే రెసిస్టెన్స్ అనేది సైకలాజికల్ గా సెల్లర్స్ యాక్టివ్ ఉండే ఏరియా. సెల్లర్స్ యాక్టివ్ ఉండే ఏరియా దగ్గర ప్రైస్ వెళ్ళిపోయినప్పుడు బయర్స్ అగ్రెసివ్ గా బై చేయరు. సో బయర్స్ వెయిట్ చేస్తారు ఐదర్ ప్రైస్ రివర్సల్ జరగడం కోసం కానీ, లేదా ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు బయర్స్ వెయిట్ చేస్తారు. కాబట్టి ఇంత తక్కువ రీజన్ లో ఏ బయ్యర్ కూడా బిగ్ క్యాపిటల్ ఆర్ బిగ్ మనీ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయరు. అందుకని మోస్ట్లీ ఇంత తక్కువ రీజన్ లో మనకి కన్సాలిడేషన్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈవెన్ దో మార్కెట్ పైకి వెళ్ళినప్పటికీ చాలా చాపీగా చాలా లో వాల్యూమ్స్ తో లో మొమెంటం తో పైకి వెళ్తుంది. అందుకని నేను పర్సనల్ గా ఈ రీజన్ ని అప్ సైడ్ ఈవెన్ దో ప్రైస్ పైకి వెళ్ళినప్పటికీ ఈ రీజన్ లో నేను అప్ సైడ్ అయితే ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోవట్లేదు. సో ఇప్పుడు ఇంట్రాడే పరంగా చూసుకుంటే లెట్స్ గో బ్యాక్ టు 15 minutes టైం ఫ్రేమ్. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ మనకి ఏం జరిగింది, ఫ్రైడే మనకి మంచి మొమెంటం వచ్చింది, కాకపోతే 26,200 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. ఇప్పుడు టెక్నికల్ గా చూసుకుంటే ఓవరాల్ హైయర్ టైం ఫ్రేమ్ లో ఏం కనిపిస్తుంది, సైడ్ వేస్ మార్కెట్ కనిపిస్తుంది. హైయర్ టైం ఫ్రేమ్ అంటే లైక్ మీకు వీక్లీ టైం ఫ్రేమ్ అయినా డైలీ టైం ఫ్రేమ్ అయినా 1 hour టైం ఫ్రేమ్ అన్ని టైం ఫ్రేమ్ లో సైడ్ వేస్ ఉంది. లోవర్ టైం ఫ్రేమ్ 15 minutes టైం ఫ్రేమ్ లోకి వస్తే ఈ సైడ్ వేస్ మార్కెట్ లో ఏదైతే ఒక ఛానల్ లో ఉందో ఇప్పుడు లోవర్ ఛానల్ నుంచి అప్పర్ ఛానల్ కి ప్రైస్ మూవ్ అవుతుంది. సో స్లైట్ ఒక టెంపరీ అప్ ట్రెండ్ అనుకుందాం. సో టెంపరీ అప్ ట్రెండ్ కాబట్టి మోస్ట్లీ బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ దాన్ని మనం మాట్లాడుతున్నట్టు ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది అండ్ 26,200 దగ్గర మీరు చూసుకుంటే ఇక్కడ కూడా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అవైలబుల్ ఉంది. కాబట్టి ఇంకా మార్కెట్ క్లోజ్ అయ్యడానికి ఫ్రైడే మీకు కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. పుట్ సైడ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు కాల్ ఎంత ఉందో పుట్ కూడా అంతే దగ్గర ఉన్నప్పటికీ కాల్ దగ్గర పీపుల్ ఎగ్జిట్ అవ్వలేదంటే అక్కడ ఇంకా రెసిస్టెన్స్ హోల్డ్ చేస్తున్నా అంటే చాలా మంది ఆ లెవెల్ బ్రేక్ చేయాలని ఫీల్ అవుతున్నారు. ఈవెన్ దో బ్రేక్ చేసినప్పటికీ అంత స్ట్రాంగ్ మొమెంటం రాదని ఫీల్ అవుతున్నారు. అందుకని నేను పర్సనల్ గా ఈ లెవెల్ బ్రేక్ చేసినప్పటికీ నేను ఈ రీజన్ లో ట్రేడింగ్ అవాయిడ్ చేయదలుచుకుంటున్నాను. బికాస్ సెల్లింగ్ ఏరియా ఆల్ టైమ్ హై పాయింట్ అండ్ ఈవెన్ దో 26,200 దగ్గర కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఉంది కాబట్టి. సో మరి ట్రేడ్ చేయాలనుకుంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు. సో నేను మాట్లాడుకుంటే లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ కాబట్టి సో 26,300 కి వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తానండి, మండే కానీ లేదా ఎంటైర్ నెక్స్ట్ వీక్ లో. ఎప్పుడైతే 26,300 దగ్గరకు వచ్చిన తర్వాత ఐదర్ ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తా, లేదనుకుంటే ఒక స్ట్రాంగ్ రివర్సల్ అంటే లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫామ్ అవుతూ ఒక స్ట్రాంగ్ రివర్సల్ ప్యాటర్న్ కనిపించే వరకు వెయిట్ చేసి ఈ రెండు కన్ఫర్మేషన్స్ వచ్చినప్పుడు ఓన్లీ ఈ లెవెల్ దగ్గర మాత్రమే ట్రేడ్ చేస్తాను. అప్పటి వరకు నేను ఆప్షన్ బయింగ్ ని అవాయిడ్ చేసి ఆప్షన్ సెల్లింగ్ నథింగ్ బట్ న్యూట్రల్ స్ట్రాటజీస్ అయినా స్ట్రాడిల్, స్ట్రాంగిల్, ఐరన్ కౌంటర్, ఐరన్ ఫై ఇలాంటి స్ట్రాటజీస్ ఎక్కువగా డిప్లాయ్ చేస్తాను. ఒకవేళ మీరు ఇంకా సేఫ్ సైడ్ వెళ్ళాలి, ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత కూడా మనకి ఇంకా 100 పాయింట్స్ స్కోప్ ఉంది కదా, ఈ 100 పాయింట్స్ లో కూడా నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే చాలా మంది ఏం చేస్తారు, కాల్ బై చేస్తారు కదా. ఈ కాల్ బై చేయదు, దీని బదులు మీరు ఏం చేసుకోవచ్చు, స్ప్రెడ్ తీసుకోండి, బుల్ పుట్ స్ప్రెడ్. ఏదైనా ఎట్ ది మనీ పుట్ ఆప్షన్ సెల్ చేసుకుని ఏదైనా అవుట్ ఆఫ్ ది మనీ పుట్ ఆప్షన్ బై చేసుకోండి. అప్పుడు ప్రైస్ కన్సాలిడేషన్ జరిగి పైకి వెళ్ళినప్పటికీ మీ ప్రాఫిట్ వస్తుంది. అదే మీరు జస్ట్ కాల్ ఒకటే బై చేస్తారనుకోండి, కన్సాలిడేషన్ లో మీకు ప్రీమియం డికే జరిగిపోతుంది. అదే స్ప్రెడ్ లో ఒక సెల్ పొజిషన్ ఉంటుంది కాబట్టి కన్సాలిడేషన్ జరిగినప్పటికీ మీరు ప్రాఫిట్ గెయిన్ చేస్తారు కాబట్టి స్ప్రెడ్ తీసుకుంటాం, చాలా బెటర్ థింగ్. సో అందుకని ఈ లెవెల్ లో నేను పర్సనల్ గా ఇగ్నోర్ చేసుకుంటున్నాను. బట్ ఈ విధంగా మీరు చేసుకోండి, స్ప్రెడ్ డిప్లాయ్ చేసుకుంటే బెటర్, లేదా పూర్తిగా న్యూట్రల్ స్ట్రాటజీ డిప్లాయ్ చేసుకుంటే బెటర్. ఒక స్ట్రాంగ్ మొమెంటం కానీ ఒక హై విన్నింగ్ రిస్క్ రివార్డ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే ఈ లెవెల్ దగ్గర మాత్రమే మనకి అవైలబుల్ అవుతుంది. సో అది వచ్చేంత వరకు వెయిట్ చేసి ఐదర్ బ్రేక్అవుట్ ఆర్ రివర్సల్ కోసం వెయిట్ చేద్దాం. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండి. సో విత్ లెవెల్స్ కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ సెన్సెక్స్ కూడా మేజర్ లెవెల్స్ చూద్దాం. ఇక్కడ మేజర్ లెవెల్స్ చూసుకుంటే మనకి 86,000 దగ్గర ఆల్ టైమ్ హై పాయింట్ ఉంది, స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్, అండ్ ఫాలోడ్ పై ఇక్కడ మీకు 85,000 దగ్గర ఒక సపోర్ట్ ఏరియా ఉందండి. సో దీస్ ఆర్ ది మేజర్
మేజర్ లెవెల్స్ ఓన్లీ ఈ లెవెల్స్ దగ్గర మాత్రం రియాక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. అండ్ ఈవెన్ సెన్సెక్స్ మనం ఇంట్రాడే పరంగా చూసుకుంటే ఇఫ్ యూ కెన్ సీ ప్రైస్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై పాయింట్ దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయలేం. ఐదర్ 86,000 స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అన్న జరగాలి, లేదా 86,000 నుంచి రివర్సల్ ప్యాటర్న్ కనిపించినప్పుడు మాత్రమే షార్ట్ వెళ్తాం. సో మనం రియాక్ట్ అవ్వాల్సిన లెవెల్ మండే 86,000 లెవెల్ వ్యూ ద బెస్ట్ లెవెల్ ఫర్ సెన్సెక్స్. నిఫ్టీ లాగే సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ మనం ఓవరాల్ గా చూసుకుంటే 59,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో రీసెంట్ గా మార్కెట్ అక్కడ వరకు కరెక్షన్ వచ్చి ఒక కన్సాలిడేషన్ మళ్ళీ అక్కడ నుంచి ర్యాలీ స్టార్ట్ అయింది కాబట్టి ఏదైనా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ఫ్రైడే హై పాయింట్ వచ్చేసరికి 59,800 రౌండ్ ఫిగర్. కానీ మీకు ఇమీడియట్ గా 60,000 దగ్గర ఇంకొక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ జోన్ నథింగ్ బట్ 60,000 క్లియర్ గా బ్రేక్అవుట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. వన్స్ ఆ బ్రేక్అవుట్ జరిగితే అప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం అప్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, లేదా అదే లెవెల్ నుంచి రివర్సల్ జరిగిన షార్టింగ్ వెళ్ళిపోవచ్చు. రైట్. సో ఓవరాల్ గా చూసుకుంటే నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా ఫ్రైడే మార్కెట్స్ రికవర్ అయినప్పటికీ మార్కెట్స్ ఇప్పుడు ఆల్ టైమ్ హై నథింగ్ బట్ రెసిస్టెన్స్ ఏరియాకి దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇలాంటి టైం పీరియడ్ లో మనం ఇమీడియట్ గా బయింగ్ ఆపర్చునిటీకి వెళ్ళకుండా ఆల్ టైమ్ హై పాయింట్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ జరిగితే మనం ప్లాన్ చేసుకుందాం, లేదా రివర్సల్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. సో ఆల్ టైమ్ హై నథింగ్ బట్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర మాత్రమే మనం ఇండెక్స్ లో ఏదైనా నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా బ్యాంక్ నిఫ్టీలో రియాక్ట్ అయితే బెటర్. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. మార్కెట్స్ ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాయి. ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నప్పుడు చాలా మంది స్వింగ్ ట్రేడింగ్ లో కూడా స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ నేను పర్సనల్ గా ఈ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయితే ఒక నిఫ్టీ కనుక 26,300 అప్ సైడ్ బ్రేక్ అయితే నేను పర్సనల్ గా స్వింగ్ ట్రేడింగ్ ఎలాంటి స్టాక్స్ ఫిల్టర్ చేయట్లేదు. ఎందుకంటే మనకి డిసెంబర్ అండ్ జనవరి చాలా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన మంత్స్. ఎందుకంటే ఎక్కువగా ట్రాప్ లకి వెళ్ళే మంత్స్ కూడా ఇదే. ఒకసారి ఓవరాల్ నా అనాలిసిస్ అంటే చెప్తాను. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. మేబీ మీకు హెల్ప్ అవ్వచ్చు, మేబీ నేను రాంగ్ కూడా అవ్వచ్చు, బట్ నా అనాలిసిస్ అయితే ప్రెజెంట్ చేస్తున్నాను. ఒకసారి నిఫ్టీని రిఫరెన్స్ కింద తీసుకుందామండి. సో నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ లో వెళ్ళిపోదాం. సో మార్కెట్స్ ఇప్పుడు మనకి ఎక్కడ ఉన్నాయి, ఆల్ టైమ్ హై పాయింట్ దగ్గర అవైలబుల్ అవుతుంది. రైట్. సో ఒక హై పాయింట్ దగ్గర ఒక బ్రేక్అవుట్ జరిగిందంటే జనరల్ గా ఎక్కువ మంది బయర్స్ కానీ ఎక్కువ మంది బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యి ఇంకా ఫర్దర్ గా ప్రైస్ పైకి వెళ్తున్న ఒక ఇంటెన్షన్ తో ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేస్తుంటారు. అది స్టాక్స్ లో వచ్చు, ఇండెక్స్ లో వచ్చు. కానీ ఈ 2 months బిగ్ ప్లేయర్స్ అంత బిగ్ లెవెల్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, ఇప్పుడు మనం డిసెంబర్ మంత్ లో ఉన్నాం. సో డిసెంబర్ మంత్ లో FIS పార్టిసిపేషన్ చాలా లో ఉంటుంది. బికాస్ ఎందుకంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ కి ఎంటైర్ ఇయర్ మొత్తం మీద ఎక్కువగా హాలిడేస్ దొరికేది ఇప్పుడు మాత్రం క్రిస్మస్ హాలిడేస్. సో చాలా మంది డిసెంబర్ మంత్ లో లాంగ్ హాలిడేస్ ఉంటారు కాబట్టి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ కానీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వాల్యూమ్స్ చాలా తగ్గిపోతాయి. సో ఈవెన్ అది బ్రేక్అవుట్ జరిగినప్పటికీ అంత స్ట్రాంగ్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయలేం. దిస్ ఇస్ ద లాజిక్ నెంబర్ 1. అంటే బిగ్ ప్లేయర్స్ ఒక పార్టిసిపేషన్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అఫ్ కోర్స్ డొమెస్టిక్ పీపుల్ ఇన్వెస్ట్ చేసినప్పటికీ మనకి ఫారిన్ ప్లేయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ప్యాటర్న్, వాళ్ళు బయింగ్ చేస్తున్నారు, సెల్లింగ్ చేస్తున్నారు, వాళ్ళ ప్యాటర్న్ బట్టి కూడా మార్కెట్ మూవ్ అవుతుంది కాబట్టి ఇది ఒక క్రైటీరియా. సో వాల్యూమ్ తగ్గుతుంది కాబట్టి అంత మొమెంటం నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అండ్ సెకండ్ థింగ్, మనకి February 1st యూనియన్ బడ్జెట్ ఉంటుంది. సో యూనియన్ బడ్జెట్ అంటే సింపుల్ గా చెప్పాలంటే February 1st మన ఫైనాన్షియల్ మినిస్టర్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మన గవర్నమెంట్ ఏమేమి సెక్టార్ లో ఎంత మనీ ఖర్చు చేయబోతుంది అనే ఒక డీటెయిల్డ్ బడ్జెట్ ని డిక్లేర్ చేయబోతున్నారు. సో వన్స్ బడ్జెట్ డిక్లేర్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ ఆ బడ్జెట్ తగ్గట్టుగా రీటైల్ పీపుల్ అవచ్చు, బిగ్ ప్లేయర్స్ అవచ్చు, ఆ బడ్జెట్ తగ్గట్టుగానే ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ ని డిసైడ్ చేసుకుంటారు. సో ఇప్పుడు బడ్జెట్ అనౌన్స్ చేయబోతున్నారు కాబట్టి ఆ బడ్జెట్ తగ్గట్టుగా ఇన్వెస్ట్ చేయాలి అంటే వాళ్ళు ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న పొజిషన్స్ ని ఎగ్జిట్ అవ్వాలి. వాళ్ళకి లిక్విడిటీ కావాలి. ఫ్రెష్ గా బడ్జెట్ తగ్గట్టుగా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వాళ్ళకి మనీ కావాలి. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైం జనవరి మంత్ లో కూడా మార్కెట్స్ కొంత కరెక్షన్, నథింగ్ బట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఉన్న పొజిషన్స్ ని స్క్వేర్ ఆఫ్ చేసుకుని బడ్జెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి బేసిక్ గా డిసెంబర్ అండ్ జనవరి మంత్ లో అంత స్ట్రాంగ్ మొమెంటమ్స్ రావు. అండ్ ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి నేను పర్టికులర్ గా కేర్ఫుల్ గా ఉంటుంది థింగ్ ఏంటంటే ఇక్కడ ఒక బ్రేక్అవుట్ జరిగినట్టు జరిగి మళ్ళీ ఇమీడియట్ గా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా స్వింగ్ ట్రేడింగ్ కానీ ఏదైనా స్టాక్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ 2 months ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని మీరు కూడా రీసెర్చ్ చేసుకుని మీ ఓన్ డెసిషన్ తీసుకుంటే బెటర్. సో దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్, నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. రైట్. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మండే నుంచి థర్స్డే వరకు కృష్ణ గారు వీడియోస్ చేస్తారు. సో డైలీ అనాలిసిస్ వీడియోస్ అట్ ది సేమ్ టైం న్యూస్ కోసం మీరు కృష్ణ గారి వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.